నల్గొండ జిల్లాలో స్థానిక ఎన్నికల్లో గెలుపు కోసం రాజకీయ పార్టీలు వ్యూహాత్మకంగా అడుగులు వేస్తున్నాయి. త్వరలో ఎన్నికలు జరుగుతాయన్న సంకేతాలతో అభ్యర్థుల ఎంపికపై ఫోకస్ పెట్టాయి. మరోవైపు టికెట్ ఆశిస్తున్న నేతలు బల ప్రదర్శనకు దిగుతున్నారు. ఉమ్మడి నల్గొండ జిల్లాలో స్థానిక సంస్థల ఎన్నికలకు రాజకీయ పార్టీలు రెడీ అవుతున్నాయి. 10 ఏళ్ల తర్వాత అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ లోకల్ బాడీ ఎలక్షన్స్ లో క్లీన్ స్వీప్ చేయాలని భావిస్తోంది. మంత్రులు, ఎంపీలు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు స్థానిక పోరును సవాల్గా తీసుకున్నారు. మెజార్టీ జెడ్పీటీసీ, ఎంపీటీసీ స్థానాల్లో విజయమే లక్ష్యంగా క్షేత్రస్థాయిలో పార్టీ బలోపేతంపై ఫోకస్ పెట్టారు. తమ నియోజకవర్గంలో ఏ రిజర్వేషన్ వస్తే ఎవరికి అవకాశం ఇవ్వాలి, బలమైన నాయకులకు అవకాశం ఇవ్వలేకపోతే వారికి ఎలా నచ్చజెప్పాలనే అంశాలపై ఇప్పటికే క్యాడర్తో డిస్కస్ చేస్తున్నారు ముఖ్య నేతలు. పార్టీకి విధేయంగా ఉన్న యువ నాయకులకు ఈసారి అవకాశాలు దక్కే అవకాశాలున్నట్లు తెలుస్తోంది. ఎమ్మెల్యేలు సూచించిన వారికి టికెట్ వచ్చే అవకాశం ఉండటంతో వారిని కలిసేందుకు ప్రయత్నిస్తున్నారు సెకండ్ క్యాడర్ లీడర్లు. మండలాల్లో తమ మద్దతుదారులతో కలిసి సమావేశాలు నిర్వహిస్తున్నారు. బీఆర్ఎస్, బీజేపీ, సిపిఎం, సిపిఐ పోటీలో నిలిచేందుకు రెడీ అవుతున్నాయి. అధికార కాంగ్రెస్తో పొత్తుపై క్లారిటీ వచ్చిన తర్వాత అభ్యర్థుల ఎంపికపై దృష్టి పెట్టనుంది సిపిఐ. సిపిఎం ఇప్పటికే తమకు బలమున్న చోట అభ్యర్థుల ఎంపికపై ఫోకస్ చేసింది. ఇక అన్ని స్థానాల్లో పోటీకి రెడీ అంటున్నారు బీఆర్ఎస్ నేతలు. ఎన్నికల ప్రకటన వచ్చిన వెంటనే అభ్యర్థుల్ని ప్రకటించి ప్రచారంలో మొదలు పెడతామంటున్నారు. రిజర్వేషన్లు ఫైనల్ కాగానే అభ్యర్థుల ఎంపిక ప్రక్రియ చేపట్టేందుకు పార్టీలు సన్నద్దమవుతున్నాయి. అభ్యర్థుల ఎంపికలో ఎమ్మెల్యేలు, మాజీ ఎమ్మెల్యేలు కీలక పాత్ర పోషించనున్నారు. పార్లమెంట్ ఎన్నికల్లో ఉమ్మడి జిల్లాలో 2వ స్థానంలో నిలిచిన బీజేపీ స్థానిక సంస్థల ఎన్నికల్లోనూ సత్తా చాటాలని భావిస్తోంది. ఇందులో భాగంగా జిల్లా స్థాయిలో వర్క్షాప్లు, అసెంబ్లీ నియోజకవర్గాల వారీగా సమావేశాలకు ప్లాన్ చేస్తోంది. రిజర్వేషన్ల ఆధారంగా ప్రతి స్థానం నుంచి 3 పేర్లు పరిశీలించి ఫైనల్ లిస్టు రెడీ చేస్తామంటున్నారు ఆ పార్టీ నేతలు. ఉమ్మడి నల్గొండ జిల్లాలో ప్రధాన పార్టీలన్నీ స్థానిక ఎన్నికలను ప్రతిష్టాత్మకంగా తీసుకున్నాయి. ఈసారి లోకల్ వార్ హోరాహోరీగా జరగనుంది.